వచ్చినట్టు ఏం చేయాలి? ఏం చేయాలి? చేతి పైకెత్తదా? మొహమాటం పడాలా? సిగ్గుపడాలా? ఏం పర్వాలేదు, చేతులు పైకెత్తండి. గట్టిగా చెప్పండి, పిలవాలి. ఇంకా మనందరం మునిగిపోతున్నాం ఈ సముద్రంలో. గట్టిగా చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఎక్కడ వినపడింది ఈ శబ్దం? భగవంతునికి స్వామైనటువంటి వైకుంఠానికి వెళ్ళినట్టుగా ఉంది. సమయం ఆల్రెడీ చాలా సమయం అయిపోయింది కాబట్టి ఇది ఒక ప్రవచనంలో కాకుండా కేవలం ఒక 4 మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. 9 అయింది. 9 గంటల 15 నిమిషాలకి, అంటే ఓన్లీ కేవలం 15 నిమిషాలు మాత్రమే చక్కగా చాలా మంది కొత్త వారి ద్వారా తెలుస్తున్నా నేను. చాలా మంది పేరెంట్స్ రావటం, పిల్లలు రావటం చాలా విశేషంగా మా అందరికి కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి విషయం. కాబట్టి కేవలం ఎంతసేపు అండి? 15 నిమిషాలు మాత్రం 4 చక్కటి మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అందరూ కూడా దయచేసి పేరెంట్స్ అందరూ కూడా ఎంతో శ్రద్ధగా, పిల్లలు పెద్దలు అందరూ కూడా దయచేసి చేతులు జోడించండి. మంగళకరమైన శుభప్రదమైన సర్వ మానవాళందరికీ కూడా శుభాన్ని చేకూర్చేటువంటి చాలా శక్తివంతమైనటువంటి శ్లోకాలు చెప్తున్నాను. నేను ముందు చెప్తాను, మీ అందరూ విని మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయండి. ఇందులో ఉచ్చారణ దోషం అనేటువంటిది లేదండి. సంకల్పం చాలా ప్రధానమైనటువంటి, ప్రయత్నం చాలా ప్రధానమైనటువంటిది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయాముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. చెప్పండి, ఓం శ్రీ సురభ్యాయ నమః. ఓం శ్రీ సురభ్యాయ నమః. ఓం శ్రీ సురభ్యాయ నమః. జగద్గురువులు ఇస్కాన్ వ్యవస్థాపకాచార్యులు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాదికి వైష్ణవునికి ప్రేమానందే. సాధారణంగా మనందరి యొక్క జీవితంలో అదే ఇలాంటి జీవితం నాకు కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది అనమాట. సాధారణంగా అందరికీ కూడా ఏదైనా ఒక ధనవంతులు ఇంటికి వెళ్ళామనుకోండి, అబ్బా మాకు కూడా ఇలాంటి ధనం ఉంటే బాగుండు అనిపిస్తుంది. లేదా గతించిపోయేటువంటి, అంటే వారిని చూసి కొంతమందిని చూసి అయ్యో మాకు ఇలాంటి జీవితం లేదే అనేటువంటి బాధపడుతుంది. ఈ రోజు మాత్రం నేను ఇక్కడ కూర్చున్నాను, లాస్ట్ నిమిషంలో కూర్చున్నాను సుమారుగా 20 నిమిషాల పాటు. నిజంగా మనసులో అనిపించింది, మాకు ఇలాంటి సత్సంగ భవన్ మా చిన్నప్పుడు లేదు. ఉందా ప్రభుజీ? లేదు. మాకు ఇలా నేర్పించేటువంటి గురువులు ఎవరు దొరకలేదు. ఇలా ఇంత చక్కటి వేదికలు ఏర్పాటు చేసి, ఎంత అంటే నిజమైనటువంటి మనస్ఫూర్తిగా, ఒక బాధ్యతాయుతంగా, ఒక ప్రేమపూర్వకంగా ఇంత అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని
నెలకొల్పి పిల్లలందరినీ కూడా ఆహ్వానించి ఇంత చక్కగా ఈ యొక్క క్యాంప్ నిర్వహించడం అనేది అందరికి దొరికేటువంటి అదృష్టం కాదండి. అవునా, నిజమండి? అందరి దొరికి అదృష్టం అండి. సమ్మర్ అంటే కనుక వెకేషన్స్కి వెళ్ళాలి, అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి అనేటువంటిది కాకుండా ఇంత చక్కగా వీళ్ళు ఏర్పాటు చేయడం మహా అద్భుతమైన విషయం. సరే, వారు సంకల్పం చేశారు, చాలా బాగుంది, కానీ అంత ఈజీగా పిల్లల్ని పంపిస్తారా పేరెంట్స్ ఏమైనా? ఎందుకంటే వారి అనుకూలమైన పరిస్థితులు ఉండవు, వారి సమయం ఇంకొక రకంగా ఉంటుంది, వారి యొక్క భావన ఇంకొక రకంగా ఉంటే అన్ని ప్రెషర్స్ ఉంటాయి, సిటీ జీవితం ఉన్నాం. ఇలా వీరు చెప్పగానే మనం తీసుకెళ్లేసి అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ తీసుకుని రావటం అలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సాధారణ విషయం కాదు. కాబట్టి ఈ సమ్మర్ క్యాంప్కి పంపించినటువంటి ప్రతి ఒక్క ఎవరికి తల్లిదండ్రులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. చాలా, ఎందుకంటే మీ సహకారం లేకపోతే కనుక వారి పిల్లలకి అదృష్టం దొరికే అవకాశం లేదు. ఇక చిట్ట చివరి వారు 10 నిమిషాలు అన్నారనమాట. ఏమిటండి అంటే భగవద్గీత ఉన్నటువంటి శ్లోకాలని చక్కగా 4 గ్రూపులుగా డివైడ్ చేసి అందరూ చెప్పమని చెప్పారు. మామూలుగా నేను వాళ్ళు ఇంతకుముందు 2-3 సార్లు చేస్తే పాపం 4 టీంలు చేస్తాం, 4 టీంలు వెళ్ళిపోయి 3 టీంలు వెళ్ళిపోయి 4 టీం కష్టంగా ఉండేది అనమాట అప్పుడు. ఇప్పుడు ఏమిటంటే కనుక నిమిషం అయిపోయింది, 5 నిమిషాలు అయిపోయింది, 7 నిమిషాలు అయిపోయింది, నిమిషం అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయినా సరే 4 టీములు యథాతథంగా అక్కడే ఉండి చెప్పిన శ్లోకాన్ని మళ్ళీ చెప్పకుండా ఇంత అద్భుతంగా శ్లోకాలు చెప్పడం సాధారణ విషయం కాదండి. వీళ్ళందరికీ కూడా నిజమైనటువంటి భగవంతుని అనుగ్రహం ఉందని చెప్పాలండి. సాధారణమైనటువంటి విషయం కాదండి. మనకు తెలియనటువంటి ఈ ప్రాయంలోనే భగవంతుని యొక్క చింతన మన హృదయంలో వెళ్ళిపోతే దీని యొక్క ప్రభావం అనేటువంటిది మన జీవిత పర్యంతం ఉంటుందన్నారు. నేటి కాలం ఎలా ఉందంటే కనుక ఎక్కడ చమత్కారం ఉంటుంది వారికే నమస్కారం ఇంటి కాలం. ఎక్కడ చమత్కారం ఉంటే అక్కడే వారికే నమస్కారం. కారణం ఏమిటి అంటే కనుక అయ్యా మన అందరి జీవితంలో అనంతమైనటువంటి కోరికలు ఉన్నాయి, కోరికలు లిమిటే లేదు. ఈ కోరిక తీర్చాలంటే కనుక చమత్కారం జరగాలి మా జీవితంలో. ఈ చమత్కారం ఎవరిస్తే అక్కడికి పోతాం. నేను ఇక్కడే రావడం ఏం లేదు, ఈ మేడ్చల్లో మా కోరికలు తీర్చడానికి ఏ గుడికి పోయి ఏ ప్రదక్షిణ చేసి ఎక్కువ కోరికలు తీరుతాయో మన దేవుడా, ఆ దేవుడా, ఈ దేవుడా, ఎవరి దేవుడికి సంబంధం లేదు, నాకు చమత్కారాలు కావాలి, వారికే నమస్కారం అని చెప్పి ధర్మాన్ని కూడా వదిలిపెట్టి కేవలం మన చమత్కారాల కోసమే పనిగెడుతున్నటువంటి కాలం ఇది. సాధారణ కాలం కాదండి. అవునా? అనంతకాలం తాతల తండ్రుల నుంచి మనం ఏ ధర్మాన్ని పాటిస్తున్నామో ఒక్క చిన్న కోరికను తీర్చేటువంటి అక్కడ ఉదయ అంటే వెంటనే ధర్మాన్ని వదిలిపెట్టి పోయేటువంటి కాలం ఇది. అవునా? కాచుకుని కూర్చుంటారు మన ముందు చాలా మంది కూడా, అయ్యా మా దగ్గరే చమత్కారం ఉందని చెప్పేసి. బాగా అర్థం చేసుకుని నేను ఇండైరెక్ట్ గా చెప్తున్నాను నేను. అలాంటి ఈ కాలంలో ఇలాంటి ఒక సత్సంగం ఏర్పాటు చేసి పిల్లలకి భగవద్గీత గురించి చెప్పామంటే కనుక వారికి చమత్కారాలు కదా ఈ భూమండలంలో ఏ ఆకర్షించినా సరే జీవిత పర్యంతము సనాతన ధర్మానికే కట్టుబడి ఉంటారని చెప్పగలుగుతారు. మనం ఇక్కడ ఇప్పుడు నాటేటువంటి విత్తనం ఏతుందో వారి హృదయంలో భక్తి అనేటువంటి విత్తనం ఏతుందో అది వృక్షమైపోయి తనకు తానుగా సంతోషమే కాదు 10 మందికి కూడా నీటనిచ్చేటువంటి వ్యక్తిగా మారుతారు. వాళ్ళందరూ ధర్మాన్ని నిలబెట్టడం అంటే కనుక మనం పాటించినటువంటితో పాటుగా రాబోయేటువంటి జనరేషన్స్ కి ఇలాంటి భక్తిని అందించడం అనేటువంటిది సాధారణ విషయం కాదు. అదృష్టాలు నాకు కూడా లేవు. ఇలాంటి అదృష్టమైనటువంటిది ఇక్కడ రావడం అనేటువంటిది మహా అద్భుతమైనటువంటి విషయం. ఇక్కడ కూర్చుందా నాకు నేనే చిన్నకొచ్చుకున్నాను. ఎందుకంటే ఎంత అద్భుతంగా చెప్తున్నారు ఈ పిల్లలైనటువంటి వాళ్ళు, ఎంత అద్భుతంగా భగవద్గీత అనేటువంటిది వారి హృదయం లోపలికి వెళ్ళిపోయింది. వారేమి కంఠస్థం చేసో లేదంటే ఏదో కష్టపడుతూ కాదు, చాలా ప్రేమపూర్వకంగా చాలా భక్తిపూర్వకంగా వారు ఆ శ్లోకాలు చెప్తుంటే నిజంగా నాకైతే మాటలు రావటం లేదు. ఎప్పుడు ప్రవచనాలు చేస్తున్నట్టు గంట తరబడి కానీ ఈ రోజు మాత్రం నాకే మాటలు రావటం లేదు వారి యొక్క శ్లోకాలు వింటుంటే. మహాద్భుతం మహాద్భుతం, అంతకంటే ఏమి లేదు. ఏమి నేర్పించారంటే ఈ 7 రోజులు అంటే కనుక 10 సంవత్సరం ఒక్కొక్క టాపిక్ తీసుకుంటున్నారు. అనేక ప్రాంతాల్లో ఇలాంటి సమ్మర్ క్యాంప్ జరుగుతున్నాయి. ఇక్కడ ఏమిటంటే ఈ సంవత్సరం తీసుకున్నటువంటి టాపిక్ ఏమిటి? గోసేవ, గోమాత యొక్క విశేషాలు చెప్పేటువంటిది. అయ్యా గోమాత గురించి తల్లులు తండ్రులు పిల్లలు అందరూ సనాతన వైదిక ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మాకేమిటండి అవసరము, ఏదో ఊర్లో ఉన్నప్పుడు వ్యవసాయం చేసినప్పుడు ఆవులు ఉండాలి, ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి, ఆవుతో మనకి సంబంధం ఏమిటండి మాకు సంబంధం ఏమిటి, ఎద్దుతో మాకు సంబంధం ఏమిటి, మాకు గోకు సంబంధం ఏమిటండి, మాకు సంబంధం మా ఉద్యోగంతో, మాకు సంబంధం మా యొక్క వ్యాపారంతో అనుకోవడానికి లేదండి. గోవు అనేటువంటిది సనాతన వైదిక ధర్మం యొక్క మౌలికమైనటువంటి పునాది. గోవు లేదా మన జీవితం లోపల లేదా సమాజంలో గోవుకు గౌరవం లేదా గోమాత అంతరించిపోతుందా? సనాతన వైదిక ధర్మమే అంతరించిపోతుంది అన్నారు. బాగా పట్టుకోండి, ఏమిటండి గోవు లేకపోతే వైదిక ధర్మమే లేదా? బాగా పట్టుకోండి. ఇది ఎక్కువ సమయం లేదు, ఆల్రెడీ 10 నిమిషాలు అయిపోయింది, 5 నిమిషాలే ఉంది సమయం.
తల్లిదండ్రులందరూ కూడా చాలా శతపూర్వకంగా పిల్లలందరూ కూడా ఇప్పుడు నేర్చుకున్నటువంటి చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో మన జీవితంలో మనకు ఆనందం ఇవ్వడం కాదు, ఈ ధర్మాన్ని నిలబెట్టేటువంటివన్నీ కూడా. ప్రత్యేకించి గోమాత లేకపోతే వైదిక ధర్మమే లేదన్నారు. ఇక్కడ మనం కూర్చున్నాము, ఎందుకు కూర్చున్నాం, ఇక్కడ అందరూ మనం ఎందుకు ఏకీకృతమయ్యామని కలిసినామనగా ఇక్కడ సెంటర్ ఎవరంటే జగన్నాథులు వారు. ఎవరండి వారు? మీరు ఈ సనాతన వైదిక ధర్మము ఈ ఆధునిక కాలంలో నిలబడాలంటే దేవాలయాలు ప్రధానమైనటువంటి. అవునా? గుడి లేకపోతే కష్టం. ధర్మం చాలా కష్టం ప్రచారం చేయడానికి. మనందరం కలుసుకోవడానికి ఏంటంటే కేంద్రము భగవంతుడి యొక్క విగ్రహం. అవునా కదా? మీరు ఎవరైనా ఒక పురోహితుని పిలిచి అయ్యా మీరు భగవంతుని విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలి అంటే వాళ్ళందరూ ఏమిటంటే అయ్యా గోమయం ఉందా, ఏమిటండి గోక్షీరం ఉందా, గోదది ఉందా, అంటే ఆవు పాలున్నాయా, ఆవు పెరుగు ఉందా, ఇది చెప్తారు. లేదా గోమయము అంటే గోమయము లేదా గోమూత్రం. ఇవి పంచగవ్యములు అంటాం అన్నింటిని కూడా. ఈ 5 లేకుండా భగవంతుని విగ్రహం కూడా ప్రతిష్టాపన చేయబడదు. ఓహో, ఈ 5 లేకపోతే భగవంతునికి విగ్రహం లేకపోతే ఆలయాలు లేవే, ఆలయాలు లేకపోతే ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు? కాబట్టి గోమాత ఉంటేనే సనాతన వైదిక ధర్మం. అవునా కదా? బాగా పట్టినటువంటి ప్రయత్నం చేయండి భక్తులారా. ఎంత గొప్ప విషయం అంటే వాళ్ళు శ్లోకాలు చెప్పారు. ఏమిటి? గో బ్రాహ్మణ హితాయచ. భగవంతుడైనటువంటి వాడు ఈ భూలోకానికి వస్తాడండి. ఎందుకు వస్తాడంటే కనుక ఇద్దరి కోసం వస్తాడంట. ఇద్దరి కోసం వస్తాడంట. భగవంతుడు సుధామికుడి వైకుంఠాన్ని వదిలి ఈ భూలోకానికి దిగిరా వస్తాడంట. ఎవరి కోసం? ఇద్దరి కోసం అన్నాడు. ఎవరయ్యా అంటే గోవు బ్రాహ్మణుడు అన్నారు. అయ్యా బ్రాహ్మణుడు అంటే ఆ బ్రాహ్మణులు అండి. ఎవరు భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకుంటారో వారు బ్రాహ్మణులు అంటారు. అయితే మరి భక్తుల బ్రాహ్మణులా గోవా అంటే కనుక భగవంతుడు లేదు. మొట్టమొదటి ఏమన్నాడండి? గోవి అన్నాడు. అయ్యా కృష్ణుడు అవతారం జరగాలంటే కనుక ఒకనాడు భూమాత కూడా చాలా పాపాలు వస్తుందంట. పుణ్యాత్ములు ఎంతమంది ఉన్నా తనకు బరువు కాదన్నారు. పాపాత్ములు మాత్రం పెరిగిపోతుంటే బరువు మోయలేకపోతుంది భూమాత. వెళ్ళి వినవించుకోవాలి తన దుఃఖాన్ని. కానీ ఏ రూపంలో వెళ్ళిందంట? అశ్రుముఖి అయి గోముఖి అయి వెళ్ళిందంట. అంటే గోవు యొక్క రూపాన్ని ధారణ చేసి వెళ్ళింది గోమాత. ఎందుకు? భగవంతుడు గోవును చూశాడా, గోవుకి ఏదైనా దుఃఖమైందా వెంటనే వచ్చేస్తారనమాట. బాగా పెట్టుకుంది. అందుకే అవతారం జరిగిందంటేనే కూడా అది గోవు యొక్క అంటే ఈ భూదేవే గోమాతగా అవతారం దాల్చిన రూపాన్ని దాల్చింది అనమాట. అంత విశేషమైనటువంటిది గోమాత. కాబట్టి మనందరి జీవితంలో మేము పల్లెటూరులో పోయాం, 108 గ్రామాలకు పోయాం. అక్కడ పోయి కొన్ని చిన్న చిన్న విషయాలు మేము అక్కడ ప్రచారం చేసాం. ఎందుకంటే గ్రామీణ వ్యవస్థలోనే ఈ గోవు అనేటువంటి నిలబడే అవకాశం ఉంటుంది. అయ్యా మీ ఇంట్లో భగవద్గీత పెట్టుకోండి, ఇంట్లో భగవద్గీత పెట్టుకోండి, ఇంటి ముందు తులసి మాతను పెట్టండి, ఇంటి వెనకాల గోమాతను పెట్టండి అని ప్రచారం చేశాను అనమాట. ఇక్కడ ఉన్న అవకాశం పట్టణాల్లో అవకాశం లేదు. అది పల్లెటూరులో అలా వెళ్ళేసి ప్రచారం చేయడం జరిగింది అనమాట. అయ్యా మీ అందరూ కూడా మనం పల్లెలు వదిలేసాం, పట్టణాలకు వచ్చాము, మరి మేము ఎలాగంటే ఆ గోమాత యొక్క సేవలో పాల్గొనాలి అంటే కనుక ఈనాడు మనం చెప్పవలసింది ఏంటంటే కనుక మాకు ఈ గోమాతపై జ్ఞానోదయాన్ని కల్పించినటువంటి వారు గురుదేవులైనటువంటి వారు ఎవరయ్యా అంటే సోలినిస్ భక్తి రాఘవ స్వామి మహారాజుకి. వారు నిత్యం కూడా ఓం శ్రీ సురభ్యాయ నమః గోమాత అంటే పడి చచ్చిపోతారనమాట. వారి ద్వారా మాకు ఆ జ్ఞానోదయం కలిగింది. అయ్యా గోవు లేకపోతే మన యొక్క జీవితమే లేదు, మానవుడి యొక్క మనుగడే లేదు అనేటువంటి భావన తెలిసిపోయింది. లోతుగా ఇప్పుడు చెప్పే అవకాశం లేదు. కాబట్టి మీ అందరూ కూడా ఆ పట్టణాలు ఉన్నాం కదా, మేము ఎక్కడ మరి గోమాతకి సేవ చేయగలమండి? ఇలా వచ్చాం, 7 రోజులు తెలుసుకున్నాం, తర్వాత మర్చిపోదామని బాగా పట్టుకోండి. ఎక్కడ గోశాలను ఉన్న ఎవరైనా దానం చేయాలనుకుంటే కనుక ఆలయాలకి భగవంతుని భక్తుల యొక్క సేవకి ఒక అవకాశము. ఇక రెండవ అవకాశం ఎప్పుడున్నా కూడా ఎక్కడ గోశాల ఉన్నా సరే ఆ గోవులకు కావాల్సినటువంటి ఏమిటంటే గ్రాసము కానీ ఇత్యాది వాటికి మీ ధన రూపేణ ఏమిటి దానం చేసే ప్రయత్నం చేయాలి. అర్థమైందండి? ఒకటి ఆలయాలు నిలబడాలి మొట్టమొదటిగా. ఇలాంటి ఆలయాలకి అది నిలబడితేనే మనం నిలబడతాం కాబట్టి. అవునా? ఇది రెండోది ఏంటంటే ఎక్కడ గోశాల ఉన్నా సరే వెంటనే వెళ్ళేసి వారికి ధన రూపంలో కాకపోయినా కనీసం గ్రాసంలోనో ఏ రూపంలోనో ఆ గోశాల నిలబెట్టండి. ఈ గోశాలను నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయండి దయచేసి మీ అందరూ కూడా విజ్ఞాపన. రెండవది. ఇక మూడవది ఏమిటి ప్రపోజల్ కనుక గోమాత ద్వారా ఈ గోశాలల ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తులని మన జీవితంలో కొనుక్కొని వాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అది ఇండైరెక్ట్ గా ఎవరు గోశాల నడుపుతున్నారో వారికి అది సహాయం అందించేటువంటి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులారా మీ అందరికి కూడా పళ్ళుతో ఉన్నటువంటి ఈనాడు కూడా మా గురు మహారాజు వారు అది అంటగట్టారు మాకు, అంటే మాకు అలవాటు చేశారనమాట. ఇక అంతే
గోమయంతో చేసినటువంటి పొడి మాత్రమే. అలా అనేకమైనటువంటి ఉన్నాయి. ఇంకా ఎక్కువ వాళ్ళేకపోతున్నాం, కానీ ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మా ప్రభుజీ ఎక్కడ ఉన్నారు? ప్రభుజీ కౌ ప్రొడక్ట్స్ ప్రభుజీ రామ్ తులసి ప్రభు, ఎస్ కరెక్ట్. ఇక్కడ మా భక్తులు ఉన్నారు. ఈ గోవుతో అంటే గోవు యొక్క పంచగవ్యములతో చేసేటువంటి పదార్థాలతో అగరబత్తులు కానీ, అదేవిధంగా చాలా విశేషం నెయ్యి కానీ, ఇలా చాలా విశేషమైనటువంటి ఉత్పత్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వారిని అడగండి. మనందరి జీవితంలో నెలకయ్యేటువంటి ఖర్చు లోపల ఎక్కడైతే గోమయంతో చేసినటువంటివి లేదా ఈ పంచగవ్యంతో చేసినటువంటి పదార్థములని మన ఇంట్లో వాడవలసి ఉంటే కనుక అది వాడేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా గోవుని సంరక్షించే వారికి కొంత ధనం వెళుతుంది, అతనికి సహాయకారం అందించేటువంటి భారమవుతాం మనందరికీ కూడా. ఇది అవసరం, ఇది చేయగలమని మనం పుట్టున ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేయగలం అనమాట. వచ్చాం కదండి, సరిపోయింది, గోమాత గురించి మర్చిపోయాం, ఇది ఏమిటంటే కనుక వచ్చాం అయిపోయింది వెళ్ళిపోదాం మళ్ళీ వచ్చి సమ్మర్ క్యాంప్ అనుకోవడానికి లేదండి. కారణం ఏమిటంటే అయ్యా ఇక్కడ ఒక పర్పస్ ఉంది. పిల్లలందరూ కూడా చక్కగా శ్లోకాలు నేర్చుకున్నారు, చక్కగా గోమాత గురించి నేర్చుకున్నారు, పెయింటింగ్ చేశారు, శ్లోకాలు చెప్పారు, సంగీతం చేశారు, డాన్సులు చేశారు. కానీ పెద్దవాళ్ళకి ఏమిటండి అంటే చాలా చూసి మురిసిపోయారు. ఏ విధంగా కృష్ణుడు వాడు బృందావనంలో కలలే ఆడుతుంటే కనుక యశోదమ్మ కృష్ణుని చూసి ఎంత మురిసిపోయిందో, ఏ విధంగా కన్నయ్యేటువంటి వాడు ఆ బృందావనంలో కదులుతుండగా ఏ విధంగా నందుడైనటువంటి వాడు చూసి మురిసిపోయావా, నా దృష్టి మీరు తగలొద్దురా అని చెప్పేసి ఎంత మురిసిపోయాడో ఇక్కడ చూస్తున్నాను నేను. ఎంతసేపటి నుంచి కూడా మీ తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లలు చూసి అంత మురిసిపోయి ఉంటారు. అవునా, మురిసిపోయారా లేదా? కానీ ఇక్కడితో సరిపోతుందా, ఇక్కడితో పరిసమాప్తమేనా అంటే లేదండి, ఇక్కడి నుంచే మొదలవ్వాలి. మీ అందరూ కూడా ఎక్కడైనా సరే, ఇంకా నాకు 3 నిమిషాల టైం ఉంది, ఎప్పుడైనా ఒక కార్యక్రమానికి వెళ్ళినా, ఒక పెళ్లికి వెళ్ళినా, ఒక ఫంక్షన్కి వెళ్ళినా సరే రిటర్న్ గిఫ్ట్ అనేది ఒకటి ఉంటుందండి. రిటర్న్ గిఫ్ట్ లేకుండా ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఇప్పుడు ఫ్యాషన్ ఖచ్చితంగా. అందుకే మేము కూడా ఇంట్రడ్యూస్ చేసామన్నమాట. మేము కూడా రిటర్న్ గిఫ్ట్. రోజు ఏంటి రోజు రిటర్న్ గిఫ్ట్ అంటే కనుక ఇప్పుడు మేము ఫంక్షన్లో పోతే రిటర్న్ గిఫ్ట్ డిఫరెంట్ ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే కనుక అలా చూస్తాం మనం, చూసి అది మనకు ఉపయోగపడదు, 99% ఉపయోగపడదు. ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకో ఫంక్షన్ వెళ్ళి వాళ్ళని మనకి ఇస్తాం. అంతేనా ప్రభు? ఈ రిటర్న్ గిఫ్ట్లు అన్ని కూడా ఎట్లున్నాయంటే కనుక చాలా రిటర్న్ గిఫ్ట్లు వస్తాయి. ఏమంటే ఇది వచ్చిందండి, పర్వాలేదు పర్వాలేదు వల్ల మనం వెళ్ళాం వాళ్ళకి, ఇలా జరుగుతుంది అనమాట. కానీ ఈ రోజు తల్లిదండ్రులు మీ అందరూ కొత్త వచ్చినటువంటి వాళ్ళకి చెప్తున్నారు, చాలా మంది కూడా మీ అందరికీ కూడా పేరున మీ అందరు కూడా చేతులెత్తి వినమ్రపూర్వకంగా విజ్ఞాపన చేస్తున్నాను. ఈనాటి నుంచి మీ యొక్క జీవితం అనేటువంటిది మారిపోయే అవకాశం ఉంది ఇప్పుడు నేను చెప్పేటువంటి రిటర్న్ గిఫ్ట్ ద్వారా. ఏమిటి ప్రభు రిటర్న్ గిఫ్ట్ అంటే కనుక అయ్యా ఏది నశ్వరమైనటువంటిదో, ఏది నశించిపోయినటువంటిదో, బ్రతుకుండగా నా జీవిత పర్యంతం నాకు సుఖాన్ని ఇచ్చేది, ఉండగా నాకు అన్ని కోరికలు తీర్చేది, తదనంతర కాలం ముందు భగవంతుని దగ్గర చేర్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి వరము ఏమిటయ్యా అంటే కనుక భగవంతుని యొక్క విశేషమైనటువంటి నామము, హరినామము. ఇదే మనందరం కూడా తీసుకోవాల్సినటువంటి నిజమైనటువంటి గిఫ్ట్, భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్. అయ్యా రాముడు వచ్చాడు, 11,000 సంవత్సరాలు లీలలు చేశాడు, వెళ్ళిపోయాడు, పర్వాలేదు, తీసుకెళ్లిపోయాడు అందరినీ కూడా, భక్తులందరినీ కూడా. కృష్ణుడు వచ్చాడు, అనేక సంవత్సరాలు 130 సంవత్సరాల పనిగా చక్కగా లీలలు చేశాడు, భక్తులందరినీ కూడా తీసుకొని వైకుంఠాన్ని తీసుకెళ్లాడు. మరి మా కోసం ఎవరు వచ్చారండి? ఇప్పుడు రాముడు లేదు, కృష్ణుడు లేడు, నరసింహస్వామి లేరు, ఎవరు వచ్చారు మరి మా కోసం తీసుకెళ్ళడానికి భగవంతుడి దగ్గరికి? అది ఎవరైనా అడగవచ్చా? ఏమిటండి రాలేదేమిటి ఇంకా భగవంతుడు అనేటువంటి వాడు? ఇంతకుముందు అమ్మాయిలు చెప్పారు ఏమిటి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. ఏదండి భగవంతుడు అనేవాడు? ఇంకా ఏమి పాపాలు జరగాలి, యుద్ధాలు జరుగుతున్నాయి, చచ్చిపోతున్నారు, మోసాలు జరుగుతున్నాయి, చెప్పలేనటువంటి విషయాలు జరుగుతున్నాయి. భగవంతుడు అనేవాడు ఏది? ఇంతమందిలో నన్ను దగ్గరికి వచ్చి నన్ను గుర్తించి నన్ను భగవంతుని దగ్గర వైకుంఠాన్ని తీసుకెళ్ళేటువంటి వారు ఎవరున్నారు? రాముడు వస్తాడా, కృష్ణుడు వస్తాడా, నరసింహస్వామి వస్తారని చెప్పి అందరూ అడిగినా కాదా? అయ్యా మీ అందరూ దయచేసి విజ్ఞాపన, మీ అందరికి కూడా భగవంతుడు అనేటువంటి వాడు ఈ యొక్క కలియుగంలో కూడా అవతరించి ఉన్నాడు. హరిబోల్ చెప్పండి. ఎలా ఉన్నాడు ప్రభుజీ? మరి ఏదండి? రాముడా ఏ అవతారంలో వచ్చాడు? రామావతారంలో వచ్చాడా, కృష్ణ అవతారంలో వచ్చాడా, కలియుగంలో వెంకటేశ్వర స్వామి అన్నారు, వెంకటేశ్వర స్వామి రూపంలో వచ్చాడా? అయ్యా ఈ కలియుగంలో భగవంతుడైనటువంటి వాడు, అయ్యా ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాయ్ లాగా పట్టుకోండి అందరు కూడా. ఈ కలియుగంలో భగవంతుడైనటువంటి వాడు వచ్చి ఉన్నాడు ఏ రూపంలో? కలికాలే నామరూపే కృష్ణావతార్. అయ్యా భగవంతుడైనటువంటి వాడు నామరూపంలో వచ్చి ఉన్నాడు. భగవంతుడైనటువంటి నామే ఈ కలియుగంలో అవతారమై ఉన్నది. హరిబోల్ చెప్పండి అందరూ. అయ్యా భగవంతుని యొక్క నామం అనేటువంటిదే అవతార రూపంలో వచ్చిందన్నారు. అంటే ఇంకా వేరే అవతారం అవసరం లేదన్నా. దాని అర్థం ఏంటి ప్రభుజీ? బాగా పట్టుకోండి. ఈ కలియుగంలో భగవంతుని యొక్క నామే అవతారము.
భగవంతునికి నామాలు ఏంటండి? అనంత కోటి భగవంతునికి నామాలు. రామ, కృష్ణ, శ్రీహరి, నారాయణ, వాసుదేవ, పుండరీక, ఎన్ని నామాలు భగవంతుని? శతకోటి నామాలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. భగవంతునికి నామాలు అనంతమైనటువంటివి. ఏ విధంగా భగవంతునికి అవతారం అనంతమో భగవంతునికి నామాలు కూడా అనంతమే కదా. కానీ ఈ కలియుగంలో భయపట్టుకోండి, అయ్యా జ్వరం వచ్చిన వాడికి వాడి జ్వరాన్ని బట్టేసి ఒక టాబ్లెట్ ఇస్తాం, అదే పారాసిటమాల్, కానీ కాంబినేషన్ చేస్తాం అటు ఇటుగా ఇటు ఎక్కువ అన్నమాట. అట్లాగే ఈ కలియుగంలో మనందరికీ కూడా భగవంతునికి నామాలు అనంతమైనటువంటిది కదా. ఏ నామాన్ని పెట్టుకున్నా భగవంతుని పట్టుకున్నట్టే. కానీ ఈ కలియుగంలో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లాగా డాక్టర్ దగ్గర పోతే నాడి పట్టుకొని చెప్పినట్టుగా ఈ కలియుగంలో మనందరికి కూడా ఈ కలియుగంలో ఉన్నటువంటి జీవుల యొక్క నాడి పట్టుకొని మనకు ఒక అద్భుతమైన ప్రిస్క్రిప్షన్ ఇచ్చిందనమాట శాస్త్రం. కలి సంతన ఉపనిషత్తులో అయ్యా మీరు అనంత నామాలు చెప్పకండి, మూడే మూడు నామాలు చెప్పండి అన్నది. ఎన్ని నామాలు ప్రభుజీ? భగవంతుడి నామాలు చాలా బాగా పట్టుకోండి. కానీ మనం చెప్పాల్సిన ఎన్ని నామాలు అని చెప్పింది? మూడే నామాలు అన్నారు. ఎన్నిసార్లు చెప్పాలి ఈ మూడు నామాలు? 16 సార్లు చెప్పాలంట. ఈ మూడే నామాలు ఏమిటనే నామాలు దయచేసి చెప్పండి. 2 గిఫ్ట్ 3 గిఫ్ట్లు మీకు. రామ, కృష్ణ, హరి. ఓహో, ఈ మూడే నామాలు అన్నారు. ఈ 3 నామాలు పట్టుకున్నామా పట్టు సరిపోతుంది. అయ్యా సముద్రంలో మునిగిపోతున్నాం, ఒక పడవ రావాలన్నా వద్దా? ఆ పడవే భగవంతుడికి మంత్రం అన్నమాట. ఏమిటది? రామ, కృష్ణ, హరి. దీని ఎన్నిసార్లు అన్నారంట? 16 సార్లు అన్నట్టు. ఏ విధంగా ప్రభుజీ? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే రామ. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశేషం ఉంది. ఒక్క నామానికి ఒక్కొక్క లైన్ ముగించేస్తా. 2 నిమిషాలు జరిగిపోయింది. హరి మొట్టమొదటిది. హరి అన్నాడు ఏం జరుగుతుందంటే బాగా పట్టుకోండి. హరి అనగానే సర్వ అమంగళములన్నీ తొలగిపోతాయంట. హరి 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 అనగానే 2 జరుగుతాయంట. ఏమిటి? మనసులో ఉన్నటువంటి అమంగళములన్నీ కూడా తొలగిపోతాయంట. 2 హరి అనగానే భగవంతుడు హృదయం లోపల నిలబడిపోతాడు. సర్వ అమంగళ హరి. శాస్త్రం అన్ని అమంగళాలు వెళ్ళిపోతాయంట. హరి అనగానే పాపాలన్నీ కూడా తొలగిపోతాయంట. ఏ విధంగా అయితే ప్రభుజీ 10 సంవత్సరాల నుంచి మా ఇంట్లో చీకటి గది ఉన్నది, అందులో వెలుతురు లేదు, ఇప్పుడు వెలుతురు తీసుకుపోతున్నా, చీకటి అంటదా? అదే చాలా సంవత్సరాలు చిన్నగా బాబు నేను కూడా అంటదా? అట్లా వెళ్తున్నా వెళ్ళిపోవాలి. అట్లాగే అయ్యా మేము చాలా జన్మల నుంచి పాపాలు చేస్తున్నామయ్యా, హరి హరి అని వెళ్ళిపోతా అంటే కనుక ఏ విధంగా చీకటి ఇంట్లోకి దీపం పట్టుకుని పోతే ఆ చీకటి వెంటనే మటుమాయం అయిపోతుందో హరి అనగానే పాపాలన్నీ తొలగిపోతాయి. అయ్యా ఇప్పుడు పాపాలు తొలగిపోయాయో ఇక కావాల్సింది ఏమిటండి అని అయ్యా నాకు భగవంతుడికి మోక్షం కావాలండి. ఏం కావాలి ప్రభుజీ? ఈ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖంలో నుంచి భగవంతునికి మోక్షం కావాలి. మోక్షం ఇచ్చే నామం ఏంటి అన్నారు? రామ. రామ్ ఏమిటండి? రామ అని చెప్పేసి పలికావు. అబ్బో మహా అద్భుతమైనటువంటిది. రామ మహిమ మామూలు విషయం కాదని నా భక్తులకు తెలుసు. ఒకనాడు ఒక 3 ఋషులందరూ కూడా అడవిలో తపస్సు చేస్తుంటే ఒక ఆయన వచ్చాడు. అయ్యా నాకు చాలా కోరికలు ఉన్నాయా, ఒక మంత్రం మీద నీ అయ్యా బాబు నా కోరికలు తెచ్చుకుంటాడు కనుక అందులో ఒక ఋషి అయినటువంటి వాడు ఏదైతే దీనికి కష్టపడాల్సిన అవసరం ఏముంది, ఓ 3 సార్లు రామ 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 అని చెప్పాను అంటే ఏమన్నా అండి అనగానే వాడు వెళ్ళిపోయాడు. కానీ పక్కన ఏదో ఋషి శాపం పెట్టారు. ఏమిటి? వాడు అడిగినది ఏమిటి? వచ్చిన వాడు భౌతికమైనటువంటి కొన్ని కోరికలు. ఆ కోరికలు తీర్చడానికి రామానే నామాన్ని 3 సార్లు అనాలా? ఒకసారి సరిపోదా? రామ నామ మహత్యాన్ని తక్కువ చేసావు కదయ్యా అని చెప్పేసి శాపం పెడితే రామాయణంలో ఆయన పొగుడికి పుట్టాడనమాట. రామనామం ఏం చేస్తుంది? మోక్షాన్ని అందిస్తుంది. 2వ నామం. అయ్యా ఇక 3వ నామం ఏమిటి ప్రభుజీ? మోక్షం అంటే ఏమిటి ప్రభుజీ? అక్కడ పోయిన తర్వాత అంటే భగవంతుని పైన ప్రేమ పుట్టాలండి. వైకుంఠం వెళ్ళిపోయాం కరెక్టే, కానీ ప్రేమ పుట్టాలా వద్దా? ఆ ప్రేమ పుట్టాలంట. ఆ ప్రేమను పుట్టించే నామం ఏదైనా ఉందా ప్రభుజీ? కృష్ణ. హరి అంటే పాపాలు పోయాయి, ఆ మంగళాలన్నీ తొలగిపోయాయి. రామ అంటే మోక్ష ప్రధానమైనటువంటిది, కృష్ణ అంటే ప్రేమ ప్రధానమైనటువంటిది. అయితే పాతకాలంలో హరే రామ 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 హరే 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 కృష్ణ ఇట్లా మంత్రం ఉండే అనమాట. మీరేంటి ప్రభుజీ అంతా రివర్స్ చేసుకునేది? మీరు రోజు మీరు ఇస్తామంటేనే మాకు అర్థమైన లేదు. రోజు ఏదో ఎంతో ముందు పెడుతున్నారు, ముందు అంటున్నారు అనమాట. అయ్యా నిజంగా యథార్థంగా ఇదే శ్లోకం అన్నారు. కానీ మహాప్రభుడు వారు ఒక మహా అద్భుతమైన అవతార పురుషుడు ఈ యొక్క భూమండలంలో ఈ కలియుగంలో జన్మించి అయ్యా ఎప్పుడు ప్రేమ అందించాలంటే కనుక పాపాలు పోగొట్టుకోవాలి మొట్టమొదటిగా, తర్వాత మోక్షానికి అర్హత పొందాలి, తర్వాత భగవంతుని పైన ప్రేమ కావాలి కదా.
కానీ నేను కరుణ కోసం ఇవ్వడం కోసం వచ్చానని ఒక కరుణావతారమైనటువంటి వారు ఏం చేశారంటే, అయ్యా మొట్టమొదటి ప్రేమను తీసుకోండి, తర్వాత నేను మోక్షాన్ని ఇస్తానని చెప్పేసి కృష్ణనామాన్ని ముందు పెట్టి రామనామాన్ని తర్వాత పెట్టారు. అందుకే ఇప్పుడు ఏమైందండి ఆ నామము? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. కొత్తగా వచ్చిన వారు మీ అందరికీ తెలుసు, కొంచెం ఓమాటం ఉంటుంది. నాలాంటి వాడికి 6 నెలలు పట్టింది మంత్రం మాల పట్టుకోవడానికి. ఈజీ కాదు మాల పట్టుకోవడం, కానీ పట్టుకుంటే వదిలేము, అది సమస్య. అయ్యా తల్లిదండ్రులు మీ అందరికీ కూడా నేను సొంతంగా ఒక్క మాట చెప్పడం లేదు, సొంతంగా మైకు ఏం చెప్పదు, నేను ఏది మాట్లాడుతుంది చెప్తుంది. నేను కూడా సొంతంగా ఏం చెప్పడం లేదు. ఆ భగవద్గీతలో భాగవతంలో భగవంతుడి ద్వారా ఆచార్యుల ద్వారా ఏం చెప్పిన అదే విషయం చెప్తున్నాను. 2 నిమిషాలు ఇంతదాకా విన్నది మర్చిపోయినా పర్వాలేదు, నీకు 2 నిమిషాలు మాత్రం మర్చిపోకండి దయచేసి. ఏమిటంటే కనుక ఈ రోజు నుంచి మీరు చేయవలసింది ఏమిటంటే కనుక ఈ మంత్రం ఉంది కదా, హరే కృష్ణ 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 హరే 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 రామ రామ ఈ మంత్రం అనేటువంటి దాన్ని ఒక చక్కని మాల తీసుకొని, ఈ మాల అంటారు ఇష్టాన్ని వారు ఏది పోయినా సరే మీ చేయికి ఏమైంది ప్రభుజీ అని అడుగుతున్నారంటే చెప్పలేక చచ్చిపోతాం. ఎక్కడ పోయినా సరే ప్రభుజీ మీకు ఎవరు చేతికి ఏమైనా అయిందా అంటారు అనమాట. ఈ మధ్య ఇస్కాన్ చాలా పాపులర్ అయింది కాబట్టి వాళ్ళు హరే రామ హరే కృష్ణ చెప్పుకోదామని గుర్తిస్తారు, కానీ పల్లెటూళ్ళలో పోతే మాత్రం చాలా కష్టం. ఏమిటి ప్రభుజీ చేతికి ఏమైనా అయిందా, దెబ్బ తాకిందా, ఏంటని చెప్పడం. నిజమయ్యా మా యొక్క ఆత్మకు దెబ్బ తాకింది, మా ఏమిటి దీనికి దెబ్బ తాకింది, దాన్ని సరి చేసుకోవడం కోసం ఇక మనం పెట్టినాం. ఏమిటంటే కనుక ఒక సంచి ఉంటది, ఆ సంచి లోపల ఒక మాల ఉంది. ఏమిటని ఈ మాల అంటే కనుక తులసి మాల, గురు దీక్ష చేసినటువంటి వారు, లేకపోతే అంటే వేపకరతో చేసినటువంటి మాల. ఏం బాధ లేదు, మాల ఏదైతే చేసినటువంటి ప్రధానం కాకుండా ఇది 108 పూసలు ఉన్నాయి. ఇక్కడ ఒక కృష్ణుడు అన్నారు, ఇది 108 ఉపనిషత్తులు అన్నారు. ఏమండి ఒక చూడండి ఎలా ఉంటుందో మాల, కొత్తగా తెలిసినటువంటి వారికి. ఇలా పైన ఒక మాల ఒక పూస ఉంటుంది, చాలా పెద్ద పూస, ఇది కృష్ణుడు అన్నారు. ఇక 108 ఏమిటండి ఇవి ఉపనిషత్తులు అన్నారు. ఇప్పుడు ఏం చేయవలసి ఉంది, ఇలా పట్టుకోవాలన్నారు, మాల పట్టుకోవడం అనేటువంటి కొత్తగా ఉన్నటువంటి వారికి కూడా. మరి ఈ ఏళ్ళు తాకనివ్వద్దు, ఎందుకని నాది నీదని చెప్పడం ఇదే కాబట్టి సమస్య దీంతోనే ఉంది కాబట్టి. నా వాళ్ళు నీ వాళ్ళు, నాది నీది నాది నీది, ఇదే సమస్య. దీన్ని ఆకలియకుండా ఇలా పట్టుకొని ఒక పూస పైన ఇలా పెట్టుకొని హరే కృష్ణ 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 హరే 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 రామ ఇలా ఒక పూస కాగానే ఒక మాల, ఒక మంత్రం కాగానే ఇంకొక పూస పైన అలా చేసుకుంటూ 108 సార్లు చెప్తే ఒక్క మాల పూర్తవుతుంది. ఎంత పూర్తయింది ప్రభుజీ? 108 సార్లు చెప్తాం. ఎంత సమయం పడుతుంది ప్రభుజీ? 10 నిమిషాలు పడుతుంది కొత్త వారికి, పాత వారికి 7 నుంచి 8 నిమిషాలు పడుతుంది. అవునా? ఇప్పుడు ఈ యొక్క మాల ఒక రోజుకి భగవంతుడు అనేవాడు మనకి ఎంత సమయం ఇచ్చాడు ప్రభుజీ? 24 గంటలు. మా భక్తులు చెప్తారు, మీ వాళ్ళు చెప్పట్లేదు, మీతో తక్కువ ఇచ్చాడమే ఎక్కిచ్చాడమ్మా. తల్లిదండ్రులందరూ కూడా అయ్యా అందరూ కూడా ఎంత ఇచ్చాడు భగవంతుడు? 24 గంటలే ఇచ్చాడు. ఈ మాల జపం చేయడానికి ఒక మాల ఎన్ని నిమిషాలు పడుతుంది ప్రభుజీ? 10 నిమిషాలు. భగవంతుడు 24 గంటలు సమయం ఇస్తే 10 నిమిషాలు భగవంతుని కోసం ఇవ్వడానికి కష్టమా అయ్యా? కష్టం ఎవరికన్నా? అయ్యా దయచేసి అందరూ కూడా జపం చేయనటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఈ రోజు నుంచే ప్రారంభించండి.